బీజేపీ ఒకడు ఉన్నాడు, ఆడ ఎక్కడ ఏం లేదు అని తెలిసింది ఒకటే ఒకటి, ఏమంటాడు ఒకటే ఒకటి కానీ తెలిసింది, ఇవాళ ఏం వారం ఇవాళ ఏం తెలుసు, ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిట్లు ఏం తెలియదు, ఏం లేదు, కరెంటు గురించి లేదు, పంటల కొనుగోళ్ల గురించి లేదు, అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదైనా ఒక నిలబెట్టిండా, ఇదేది అడగడు. ఎంతసేపు మతం పేరు మీద మతంతోని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బలు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచిండు కదా ఏం చేసిండే ఈర్నపల్లి, కేంద్ర మంత్రి కదా ఆయన, ఒక బుడ్డ బడి కట్టించిన ఎక్కడైనా మరి ఈర్నపల్లి చూపెడతారన్నా, ఆయనకి ఏమైనా వస్తుందా, చదువు వస్తుందా, శాస్త్రం వస్తుందా, ఏమైనా వస్తుందా? సరే దేవుడు వీళ్ళు గుర్తించిన దేవుడు ఇదివరకు లేడా, మన బొట్టు పెట్టి వీళ్ళే నేర్పించిరా, హిందుత్వాన్ని వీళ్ళే కాపాడుతూ మనం అందరం చచ్చిపోయినవే. కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి, యాదగిరి గుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ దేశంలో గుడి కట్టిన, రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలేదు, ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టి వీళ్ళు కట్టలేదు. ఈర్నపల్లిలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల విలువేంది, ఇవాళ భూముల విలువేంది. ఒక ఈర్నపల్లి కాదు, హైదరాబాద్ లో కూడా డామ్ అనేది దరిద్రం 2 ఏళ్ళు ఉంటది, మనకు తప్పది. ఈ దరిద్రాన్ని వదిలించుకుంటూ ఉండే అవకాశం ఒకటి, మళ్ళీ ఎలక్షన్ లో గుద్ది విడిచిపెట్టాలి. ఇంకొక సంవత్సరం అవుతే అధికారులు కూడా వినరాలన్నమాట, ఇక్కడ అధికారులకు కూడా ఎరికే వచ్చేది మన ప్రభుత్వం చాలా కావాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, కుర్చీలు కాపాడుకోవాలి, ఏ మంత్రి ఎంత దొప్పాలి, దండుపాలెం ముఠాయి గవర్నమెంట్ వీళ్ళు ఏది చెయ్యరు. మీ బట్టలు జోకరు, మీ మక్కలు కొనరు, బోనస్ అయ్యారు, పెన్షన్లు ఇయ్యరు. నేను చెప్తున్నా, మీరు నేను చెప్పేది తప్ప అనిపిస్తే మీరు చూడరు, 4 రోజులు చెప్పినాక ఆలోచన చేయరు. మనకు ఒకటి గుర్తుపెట్టుకోరు, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది, సీక్రెట్ చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఇలా ఏ ఊర్లోనే యాద చెప్తారు, కేసీఆర్ సార్ బాగున్నాయి, కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. నేను చెప్పే కరెక్ట్ కాదు, తప్పదు. ఒక తప్పు ఓటుకు శిక్ష 5 ఏళ్ళు తప్పదు. ఇక మరి ఏం చేస్తాం, దరిద్రం వదిలించుకోవాలంటే 2 ఏళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచించేది లేదు. అవసరమైతే రోడ్ ఎక్కుదాం, కొట్లాడదాం, మీతో పాటు నేను కూడా చూస్తుంటే ఈర్నపల్లిలో